వస్తే మావా ఇంకేటి సురేష్ ఎలాగున్నారా? సూపరే. ఏడుదిరా సంవత్సరం అయిపోతుంది, నీకు అసలు విషయం గుర్తులేదు. చెప్పావా నీ గురించే కదా. మర్చిపోయాడు న్యూ ఇయర్. ఓటి అమ్మ December 31st. మరి ధూమ్ధాంలు ఆడుకోవాలి, పార్టీ గీటి నువ్వు ఇలాగ ఉంటే ఎలారా? న్యూ ఇయర్ అంటే దడదలు ఆడిపోవాలి అంతనా? సరే ఏం చేద్దాం చెప్పు అయితే. ఫోన్ చేయి, లేకపోతే వాళ్ళని పిల్లలు వస్తారు. వచ్చేస్తారే, ఫోన్ చేసే. బాబీ అరే ఇక్కడ రారా. ఎక్కడికి రా? మాట్లాడదు, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఇంతకి ఎక్కడ రావాలరా? ప్లేస్ చెప్పురా. మన ప్లేస్కి వచ్చి అంతే. ఓకేరా. రాజు అమ్మా తొందరరా చెప్పు మామా. పార్టీ కోసం ప్లాన్ చేద్దాం మరి. ఓకే మామా. బేరా ఓ రనిల్. రా బాబా. ఎప్పుడు అక్కడే రా. వచ్చేస్తున్నా అందరూ వచ్చేస్తున్నారు. అరా బాబీ. హాయ్ మామా. మామా అవర్రి మామా. అరే మామా అరే అనిల్. ప్రతి సంవత్సరం లాగా ఈసారి మాత్రం అదరట్టుకుంటేద్దాం. ఏం చేద్దామా? మరి మీరు చెప్పండి ఏం చేద్దామా? నువ్వు చెప్పే, ఉన్నావు కదా, నువ్వే కదా మా టీం లీడర్. అది కాదురా, ఈసారి నేను చేస్తున్నాను కదా, ఈసారి మీరు చెప్పండి ఏదో ఐడియా ఇవ్వండి. ఐడియా అంటే తోటలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు నెలకోసారి వెళ్తాం కదా బర్త్డే పార్టీలకి, తోటలకి ఎట్లా కొత్తగా ఆలోచించండి. వైఎంసీకి ఈ బొక్కలాగా వైఎంసీ గిఎంసీ వైజాగ్ సిటీ దాటి బయటకు వెళ్దాం పదండి సరదాగా. సూపర్కి వెళ్దారా? నీట పుల్లు సింహాలు చూడటానిక? మనం చూసుకోవట్లేదు చాలదండి, మళ్ళీ అక్కడే చూస్తారా? కొత్తగా ప్లాన్ చేయండి. అయితే పప్పుకి వెళ్దాం బావా. పబ్బుకి వెళ్తారా? బోల్ డబ్బులు ఊడిపోతే అదే డబ్బులతో మనం బయటికి వెళ్దాం. మంచిది ఆలోచించు. గోవా వెళ్దాం. అరే ఈ ఐడియా సూపర్ ఉందిరా. గోవా అయితే మరి ఇంకా ఎప్పుడు చూడలేదు కాబట్టి అందరం వెళ్తాం. అయితే గోవా వెళ్ళిపోదాం. నువ్వుకే కదరా, నేను ఒప్పుచేస్తాను కదరా. ఇప్పుడు నేను వద్దాను ఏంటి? రాజు నువ్వునా? ఓకే అందరూ ఓకేరా. అందరూ ఓకే ఇంకేరా. నువ్వు గోవా వెళ్ళి చెదగొట్టి ధూమ్ధాం 2 రోజులు. అరే 2 రోజులు ఉండాలి రే. బాగా ఎంజాయ్ చేద్దాం. అరే మరి టైం లేదు, మరి మనం వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళిపోదాం. ఎట్లా ట్రైన్లో వచ్చేయచ్చు, మనకి కొద్దిగా కలిసి వస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లైఫ్లో ఏం మోసుకుపోతారా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మధు నువ్వే మొత్తం రాసి ఎంత అవుదో చెప్పు, నేను ఫోన్పే పంపించేస్తాను. నేను కూర్చొని రాస్తాను, ట్రైన్కి ఎంత అవుద్ది, ఫ్లైట్కి ఎంత అవుద్ది, మన ముందుకి అంత ఎంత అవుద్ది చేసి మీకు ఫోన్ చేస్తాను. మీరు అందరూ ఫోన్పే చేస్తే అన్నీ బుక్ చేస్తాం. మనం తెల్లారి బయలుదేరిపోతే ఫ్లైట్లో కదా, 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇంక ధూమ్ధాం లాడించేద్దాం. మీరు రెడీ అయిపోండి. నేను 1 గంటలో అకౌంట్ రాసి చెప్తాను ఎంత నాకు పంపించదు కానీ. సరే సరేరా, బట్టలు రెడీ చేసుకుని. హలో మామా మధు. ఏంట్రా అంటావేట్రా? నేను ఆల్రెడీ లెక్కలన్నీ వేసుకొచ్చాను ఇక్కడ. చూశాను రా, అన్ని చూశాను. ఏం చూసావు అసలు? మనిషికి 20,000 అవుతుంది, తక్కువే కదా 20,000. ఒకళ్ళు నువ్వు కెసినో ఆడితే 10,000 పట్టుకుందు. ఫ్లైట్ టికెట్లకి 5,000, రూమ్కి మనిషికి 2,000 పడుతుంది, లెక్కర్కో 2,000 పడుతుంది, ఫుడ్కి మనకి 2 రోజులు కలిపి 4,000 పడుతుంది. మన స్టఫ్లు చెప్పులు అన్నీ ఉంటాయి కదా. మరి ఏమైనా రైడ్స్కి వెళ్తే రైడ్స్కి ఒక 3,000 పడుతుంది. మన లోకల్ బైకులు తీసుకుంటాం, అటుకు దాని ట్రాన్స్పోర్ట్కి ఒక 1,000 రూపాయలు పడుతుంది. సిగరెట్లకి మళ్ళీ రిటర్న్ ఛార్జీలు అంతా కలిపి 1,000 రూపాయలు. టోటల్గా మనిషికి 20,000 పడుతుంది. మరి నువ్వు ఫోన్పే చేసేయి. అలా కాదురా, నేను ఈ న్యూ ఇయర్ దగ్గర నుంచి ఏడు మళ్ళీ అలా కాదు అంటావేటి? అది కాదు మామ, ఇప్పుడు కొత్తగానా ఈ ఇయర్ వస్తుంది కదా, మరి ఇంకెక్కడి నుంచి కలిపి గెలికింది నువ్వు. అరే వినరా, నా మాట వినరా. ముందు నువ్వు అన్ని చెప్తున్నావు, నా మాట వినట్లేదు. అంటే ఏం లేదురా, ఒట్టేసుకున్నాను రా. ఏంటిరా ఒట్టేసావా? మా అమ్మ కొట్టేశాను రా. లాస్ట్ టైం కూడా వేసావు కదరా, పోయింది కదా మీ మామ. కాదే, అప్పుడు తాత ఎంతమంది చంపేస్తారా? అలా కదరా, కొద్దిగా నిబద్ధతగా ఉందామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు టూర్ అనగానే మనం మాట్లాడినప్పుడు లేదా? అంటే టూర్ అనగానే వచ్చేసిందా నీకు ఒట్టు? ఇప్పుడే మరి కాదు, అలాగే అనుకున్నాను. మరి మళ్ళీ నిన్ను ఎందుకు ఎక్కుతారా ఇంకా అన్ని? ఇంకోసారి టూర్ అనాలి గుర్తురెడ్డి తన్నెత్తా నీకు. కొద్దిగా బాగుపడినవ్వండిరా. సరే సరే, నువ్వు రాకపోతే మీ అందరం మేము ఈతలు రావాలంటే మీ అందరం వెళ్తాంలే. సరే, ఆల్ ది బెస్ట్ రా మామ, వెళ్ళండి అయితే. సరే అయితే
రే మధు బాబీ కాదురా. ఏట్రా కాదురా, నీకు ఆల్రెడీ వాట్సాప్ చేశాను. చూసా. ఎంత అవుతుందో మొత్తం లిస్ట్ పెట్టాను. చూడు ఒకసారి చూసి ఫోన్ చేయి. చూశానురా, చూసిన తర్వాత కదా మరి ఫోన్ చేస్తున్నాను నీకు. పంపించే, ఫోన్ పేకి పంపించరా. ఫోన్ పేకి పంపించడానికి కాదురా, ఇదిగో మరి ఏం లేదు. ఏంటి తెలుసు మరి? కదా మా లవరు ఎవరు వచ్చింది మధ్యలోనే? కదరా ఆ రోజు. అరే మీ లాభర్ను కూడా తీసుకురావద్దురా, బాగోదు. అవరా అక్కడికి కాదురా, ఆ. అక్కడికి ఎలా తీసుకొస్తాను? అలా కాదు, ఇప్పుడు మా లవర్తోని మాట ఇచ్చానురా, ఆ రోజు అంతా దాంతోనే స్పెండ్ చేయమని చెప్తుంది. ఏట పుసుక్కని మీ లవర్ కూడా మాట ఇచ్చావా? నాకు మాట ఇచ్చి లవర్కి మాట ఇచ్చి అంటే తెల్లరా. అలా కాదురా, మరి కొత్త లవ్ కదా. అది ఏటరా ఇలా దెబ్బేసి తెల్లరా, నువ్వు ఫ్రెండ్స్ మర్చిపోతున్నావు. కొద్దిగా ఆలోచించరా నా కోసం. ఫ్రెండ్ నీడు అసలు ఫ్రెండ్ వదిలేస్తావు నువ్వు. కరెక్టేరా మనం రోజు తోటలో వేసిందే కదా, కాకపోతే గోవాలో వేస్తాం, దానికి దీనికి తేడా ఏంటి చెప్పు? నేనేదో గోవా పంచి ప్లాన్లు వేసుకుంటే మరి దెబ్బేస్తారా. చేస్తాం రా, మరి కొత్త లవ్ కదా, కొద్దిగా మరి మన మీద హోప్స్ ఉంటాయి ఏ చాలా. కథలు చెప్తాలే. ఏ? మరి కొంచెం ఆలోచించి మరి మీరు కానించండి ఈసారికి, వచ్చిన తర్వాత తోటలో వేసుకుందాం మనం. ఇడు దెబ్బేసిరా, సురేష్ కూడా దెబ్బేసి, బాబీ కూడా దెబ్బేసి, ఏంటిది ఇది? ఓన్లే అనిల్ కూడా రాజు కూడా వస్తారు. హలో రాజు. మధు. ఎట్రా చూసావా? చూసానురా. ఈట నువ్వా అంటున్నావు ఎట్రా? కాదురా, ఇప్పుడు చెప్పాను మా ఇంట్లోని ఒప్పుకోవట్లేదురా. ఏటు ఒప్పుకోవట్లేదురా? చెప్పు, ఫ్రెండ్స్ అందరూ కలిపి గోవా వెళ్తామని చెప్పు. అలా గోవా అంటే మా నాన్నకి గూటం దిగిపోద్ది అన్నారా. ఏడు కుట్టించాడేటి? గూటం దిగిపోద్ది అన్నారు, కొట్టి లేదు. లేదు కదా. అంటే కొట్టించేసుకోమంటావా ఏంటి? సంవత్సరానికి ఒకసారి కదా వెళ్తాం. సంవత్సరానికి ఒకసారే కదరా. కాదురా బాబు, మా నాన్న ఎట్టిన మామూలు పంచాంగానికి ఆ పంచాంగం మాట వింటే నేను దెబ్బకి గోవా కాదు కదా, గొల్లపురోలు కూడా రాలేనురా. ఏటన్నాడు బాబు? ఏంటంటే రేటే మొత్తం జీతం 20,000 ఆ జీతం ఖర్చులు ఎంతట, రేషన్కి, ఇంటికి, రెంట్కి, కరెంట్కి, పాలోడికి, నీలోడికి, ఆడికి ఈడికి అన్ని కబుర్లు చెప్పి మొత్తం లెక్కలు చెప్పబోసారు. నేను లెక్కలు మర్చిపోయాను రా. బాబు అంతా చెప్పాడు. ఏంటి చెప్తాను? మరి మా బాబు ఏం చెప్తాడు? ఆ బొక్కలే మనం నేను ఏదైనా సంపాదించి ఇంట్లో ఇస్తే ఏదో ఒకటి చెయ్యొచ్చు. నేనేటి చెయ్యట్లేదు ఇలా అడిగితే. ఇంకా నయ్యం, నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యరా మీ బాబు? అయినా డబ్బులు లేదు. ఆల్రెడీ ఏరియాలు సైజు ఉండిపోయి నేను అడిగితే మా బాబు ఏంటంటాడు? నువ్వేట్రా బాబు అలాగనుకో, నువ్వే అలాగంటే మిగిలిన సైడ్ అయిపోగలరు, చూసుకో. ఏంటి అక్కడ సురేష్ కూడా దెబ్బేసాడు, బాబీ కూడా దెబ్బేసాడు. వాళ్ళందరికీ ఏమైంది? ఒక్కొక్కడు నీలాగేదో కథలు చెప్తున్నారు ఆల్రెడీ. నాకదంటే పెట్టరా బాబు, నన్ను నమ్మరా, తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి. నన్ను అంతా రచ్చగొట్టేసి గోవా గేవా అని టిక్కెలు తీసి ఇంత మొత్తం తీసుకొచ్చి బొమ్మలు చూపించారు అందరూ కలిసి. ముందు సురేష్ గడే ఎట్టాడు గోవా ప్లానింగ్ అంతా, ఆడే ఐడియా ఇచ్చాడు. మీతో ఎప్పుడు ఇట్టకూడదురా, ఇలాంటి టూర్లు అలాంటివి మీతో పెట్టకూడదు. మీ అందరం మీ అందరూ వేస్ట్. అది అయితే నీళ్ళు కూడా నేను దుబ్బేస్తావా? నేను చూసి ఎంజాయ్ చేసి ఫోటో ఆడతాం, అప్పుడు తెలుస్తుంది మేము ఎలాగ ఎంజాయ్ చేసాం. నీళ్ళు కూడా నేను వెళ్ళిపోతాం. మరి ఏదో ఒకటి చెయ్యండి మరి ఈసారికి. ఓకే ఒక్క ఇంకా చెప్పక మళ్ళీ తీసుకెళ్ళదని హ్యాండ్ ఇచ్చేసి ఇంకోసారి ఎప్పుడు ప్లాన్ వేసినప్పుడు వచ్చేస్తాను చెప్పదు. ఫోన్ కట్ చేస్తాను. రాయ్ మధు చెప్పరా, చూసావా? చూశాను రా, కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. అరే అంత బాగానే ఉంది కదరా, అరే మరి అర్థం చేసుకోరా, మరి ప్రాబ్లం చిన్నదేలే. ఏడిది? ఏ లేదురా, ఏది ఫంక్షన్ ఉందట, హైదరాబాద్ వెళ్ళాలట ఫ్యామిలీ అంతానా. ఏంటి ఫంక్షనా? ఏంటి నిన్నలాంటి ఫంక్షన్ ఇవాళ వచ్చింది? మా బాబు ముందే టికెట్ తీసాడట, నాకు ముందు చెప్పలేదురా. ఇవాళ మార్నింగే చెప్పారు, టికెట్లు తీసారట, అందరూ వెళ్ళాలట, బాగా దగ్గర వాళ్ళదట. ఏంటి మీ నాన్న ఎప్పుడో టికెట్లు తీసాడా, ఇటు అందరూ వెళ్ళాలా ఫంక్షన్కి? రే కహాని భలే చెప్తున్నారు అందరూ. సురేష్ కూడా కథ చెప్పాడు, బాబీ కూడా కథ చెప్పాడు, నువ్వు ఒక కథ చెప్తున్నావు, రాజు కూడా కథ చెప్తాను. ఏంటి టూర్ నేను ఒక్కడే వెళ్ళిపోలేటి, నువ్వేదో వస్తావు, నేను ప్లాన్ చేసుకుంటా పోనీ. మరి ఏం అనుకోవద్దు. అరే ఎప్పుడు నేను రాకుండా ఉండలేదు కదరా, ఇప్పుడు వచ్చేవాడిని కదా, మరి అర్థం చేసుకో. అరే ఇంకోసారి కానీ గోవా టూరు ఆ టూర్ అని అంటారా గొప్పడికి పగిలిపోద్ది. అరే మనకి నేనేం చేయలేట్రా. చాలు ఇంకా, ఓకే ఉంటాను, సరే.
ఇలే అందరు కలిపి దెబ్బేస్తారు. నీ ఏదో ప్లాన్ చేసుకొని ఒక్కొక్కడి మీద 3,000 కలిపి నా డబ్బులు అయిపోతే హ్యాపీగా టూర్ వెళ్ళిపోవచ్చు వాళ్ళతో పాటు అనుకుంటే వీళ్ళందరూ కలిపి నాకు దెబ్బేస్తారు. టూర్ లేదు బొక్కలేదు, శుభ్రంగా ఇంట్లో కూర్చొని అమ్మేది ఉంటే తినేద్దాం. ఈ సంవత్సరంకి ఇలా గానిచ్చేద్దాం అంతే. తర్వాత చూసుకుందాం, చూద్దాం. ఇంటికి మళ్ళీ ఏదో ఫోన్ చేసి తర్వాత అయిపోయింది. ఈ న్యూ ఇయర్ ఇలా గడిపడమే. మా వీడియో కూడా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ సార్.